మాట అన్నారు. ఎంక్వైరీ చేస్తాను, టేక్ యాక్షన్. అంటే అదే కదా యాక్షన్, ఎంక్వైరీ కదా. అరే ఎంక్వైరీ చేస్తానన్నా కదా సార్. ఎంక్వైరీ, తెలుగులో విచారణ. విచారణ కావాలా, ఎంక్వైరీ కావాలా, రెండు ఒకటే సార్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. ఏమని? ఎంక్వైరీ కావాలా, విచారణ కావాలా అంటాడు. ఎంక్వైరీ విచారణ రెండు ఒకటే. ఎంక్వైరీ ఇంగ్లీషు, విచారణ వచ్చి మాకు తెలిసిన తెలుగు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ. వారు ఏ ఎంక్వైరీ, మేమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేదు ఏ ఎంక్వైరీ అయితే పర్వాలేదు. ఆయన ఏ ఎంక్వైరీ చేయండి, ఇక్కడ డిస్కషన్ ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ అయితే చెప్పండి. అంగీకరించే ఎంక్వైరీకి చెప్పారుగా. చెప్పండి 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 ఎంక్వైరీ 2019 నుంచి 24 వరకు జరిగింది ఏంటి, 24 ఏం జరిగింది మొత్తం ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను. ఓకే సార్. అరే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకో బ్రదర్, ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష నేనేం చెప్పా? అధ్యక్ష నేనేం చెప్పాను? ఒక నిమిషం అనిత గారు, ఒక నిమిషం. నేను నా స్పీచ్ లో కూడా మీరు రికార్డులు తీయండి. నేను గతంలో కూడా నేను ఇచ్చిన హామీ అంటే ఇది ఇప్పుడే ఒక గంట ముందర చెప్పింది ఏంటంటే ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఎవరు చేశారు ఏంటనేది. ఇప్పుడు రాజీనామా లేఖ కూడా అన్నారు కదా, వీళ్ళకి నేను చేసి దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలా, విచారణ చేయాలా. అది వీడు నంబర్ 1. నంబర్ 2 నేను స్పీచ్ లో కూడా చెప్పాను అధ్యక్ష, 19 నుంచి 24 వరకు జరిగిన అవకతవకల పైన కూడా తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. దట్స్ ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే అధ్యక్ష. దట్స్ ఆల్. ప్రభుత్వంలో మేము అడుగుతుంది నిర్దిష్టంగా ఏదైతే 17 మంది ఈసీని రాజీనామా చేశారో ఆ రాజీనామా చేసిన నేపథ్యంలో వాళ్ళని ఆయన ఇచ్చిన భాష ఏంటంటే వాళ్ళు బెదిరించి రాజీనామా చేయించారు అన్నాం. అంటే మంత్రి గారు ఏమన్నారంటే మేము బెదిరించలేదు, మేము బెదిరించలేదు, అలాంటి ఆధారాలు ఏముంటే చూపెట్టండి అని చెప్పి మంత్రి గారు అన్నారు. దానికి మళ్ళీ సభ్యులు ఏం చెప్తున్నామంటే ఆయన కానీ ఆయన తరఫున మిగతా వాళ్ళు కానీ ఏం చెప్తున్నామంటే ఇది లేఖలోనే ఎవరైతే రాజీనామా చేశారో రాజీనామా చేసిన వ్యక్తులు లేఖల్లోనే మాకు ఫారల్ గా గొప్ప ఆఫీస్ ఉంది, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే ఒక ఈదు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని లేఖలో రాశారు. ఇది వాస్తవం అని చెప్తున్నాం. దాన్ని ఎంక్వైరీ చేయండి. అది దాంతో పాటు ఒక విషయం సార్ అధ్యక్ష, దాంతో మళ్ళీ మంత్రి గారు మళ్ళీ ఇంకోటి రెవెన్యూ కాదు, ఇది కాదు 14 నుంచి ఇది 19 నుంచి కూడా చేస్తామా? మాకే అభ్యంతరం లేదు. 14 నుంచి చేయండి. ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి చేయండి. తప్పే ఉంది, నష్టమేది మాకే లేదు. అంతా ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా, ఇన్ఫర్మేషన్ అంతా వేయండి. వాస్తవాలు ఏంటో ప్రజలు తెలిస్తే ప్రజలు చూస్తారు, వింటారు, నిజాలు తెలుసుకుంటారు, వాస్తవాలు తెలుస్తాయి. మా సభ్యులు ఆపాదిస్తుంది, వాళ్ళు బెదిరించి చేశారనేది ఇక్కడ సబ్జెక్టు కాదు. చెప్పనండి మంత్రి గారు కూర్చో, మీరేం చెప్తారా అధ్యక్ష? ప్లీజ్ అధ్యక్ష నేను చాలా కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అయిపోయింది లేదని అధ్యక్ష, నేను చెప్పింది అదే అధ్యక్ష. ఇంకా ముందుకు లేదు, వెనకాల కూర్చోండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మీరు చెప్పండి, దీని మీద నుండి చెప్పండి. అది కూర్చోండి. నేను అదే చెప్పాను, ఆధారాలు మీకు ఇస్తారు, మేము టేకప్ చేస్తాను ఎంక్వైరీ అని చెప్పాను. ఐఎమ్ కమిటింగ్ టు ఇట్. కూర్చోండి. కమిటింగ్ టు దట్ ఎంక్వైరీ. నో ప్రాబ్లం. ఆధారాలు ఇవ్వండి సార్ కి, విల్ టేక్ యాక్షన్. కూర్చోండి. సాక్షి పత్రిక తీసుకొస్తే ఆధారాలు మీకు ఏమైనా అధ్యక్ష, ఎంక్వైరీ ఏమైనా కాంతిరానా టాటానో పిఎస్ రాజేంద్ర గారిని అడగండి. అధ్యక్ష కాగితమన్నారు ఇవాళ జరిగిన డెలిబ్రేషన్, ఒక్క నిమిషం సార్, డెలిబ్రేషన్ తాలూకా రికార్డే దాన్ని ఎంక్వైరీ అయింది. అంతేగాని మళ్ళీ మీరు సార్ కాగితాలు, ఒక్క నిమిషం, మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు, ఉన్నాయా మీ దగ్గర కాపీ? సార్ నా దగ్గర లేదు సార్, నేను తెప్పించుకోవాలి కదా డిపార్ట్మెంట్. లెట్ మీ గెట్ ఇట్. 1 సెకండ్, ఒక్క నిమిషం. బొత్స గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు, లేఖలు మీ దగ్గర లేదంటున్నారు, లేఖలో ఏదో ఉందని మీరు అంటున్నారు. I'll put in front of the chairman. Let chairman take a decision. I have no problem.
ప్రైమ ఫేస్ ఎవిడెన్స్ ఇస్తే ఎవిడెన్స్ సబ్మిట్ చేయండి. ఎంక్వైరీ ఎట్టేస్తారా భయ్ ఎవిడెన్స్ లేకుండా? ఏమి లేకపోయినా కేసులు పెట్టమంటారా పెడతారు? ఏమి పెడతారు? ఏం కేసు పెట్టిన పెడతాం. మాట మీద నైజం లేదు లేదు. కూర్చోండి కూర్చోండి సార్. మా నిరసన కూర్చోండి. సార్, మా నిరసన మీరు రికార్డ్ చేసుకోవాలి. ప్రభుత్వానికి ఉండండి. మాట ఎంపీ గారు ఏం చెప్తున్నారు? రికార్డ్ చేసుకో నిజం లేదు. ఏదైతే గవర్నర్ గారిని క్షమించి గవర్నర్ గారి శ్రమతో ఆయనతో వచ్చి ప్రసంగిప్పించారు. ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు. వ్యక్తిగతంగా ఆయనకి మా ధన్యవాదాలు. కానీ చెప్పినన్ని వాస్తవ దూరాలు అవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు చూసిన తర్వాత చిత్తూరు లేదు. ముందు మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడతారు. ప్రభుత్వం చెప్తుంది మీరు నిరసనగా మీరు అధ్యక్ష మీకు చెప్తానే ఉన్నా. అధ్యక్ష నా స్పీచ్ ఒకసారి రివైండ్ చేయండి. చేస్తాను నేను. తప్పగాని ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష. మంత్రి గారు రిప్లై అధ్యక్ష ఒక్క నిమిషం రిప్లై ఫర్ మినిస్టర్. శ్వేత గారు ఒక్క నిమిషం.